మెగా కుటుంబంలో చిరంజీవి పవన్ కళ్యాణ్ మధ్య ఏవో గొడవలు జరుగుతున్నాయని, అందుకే వీరిద్దరు సరిగ్గా మాట్లాడుకోవడం లేదని ఆ మధ్య అందరూ అనుకున్నారు. కానీ పవన్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఆడియో ఫంక్షన్ లో మాత్రం మెగా బ్రదర్స్ ఒక్కటే అని ఆ ఫంక్షన్ లో నిరూపించారు. దీంతో వాదంతులకు కాస్త విరామం దొరికింది. కానీ చిరు నటించిన 150 సినిమా ఖైదీ నంబర్ 150 ఫ్రీ రిలీజ్ వేడుకకు పవన్ హాజరు కాలేదు. దానికంటే ముందు మాత్రం ట్విట్టర్లో స్పందిస్తూ చరణ్ మా వదిన కలిసి నిర్మిస్తున్న ఖైదీ నంబర్ 150 సినిమా బాగా ఆడాలని, చిత్ర యూనిట్ మొత్తానికి నా శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశాడు. పవన్ ఇంతవరకు బాగానే ఉన్నా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ చివరిలో స్టేజ్ ముందుకు వచ్చిన ఒక పవన్ అభిమాని జనసేన పార్టీ జెండాను తెగ ఊపేస్తూ చిరు కంట్లో పడ్డాడు. అవి చూసిన చిరుకు కోపం కట్టలు తెంచుకొని వచ్చిందట. పలుమార్లు ఆ జెండాను ఉద్దేశించి సైకిల్ చేసినా కూడా పట్టించుకోకపోవడంతో ఇండైరెక్ట్ గా కొన్ని మాటలు అన్నట్టు తెలిసింది. అసలు తమ్ముడు పవన్ మీద ఎలాంటి కోపం లేకపోతే అంత కోపం ఎందుకు వచ్చిందని, పక్క హీరో పార్టీ జెండా ఊపలేదు కదా, మెగా కుటుంబంకు సంబంధించిందే కదా అని పవర్ స్టార్ అభిమానులు అంత మెగాస్టార్ ను ప్రశ్నించారు. ఇలా జరుగుతుంటే పవన్ తో గొడవలు లేవంటే నమ్మడం ఎలా అనే అనుమానం కూడా పవన్ అభిమానులకు వస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఈ లొల్లి ఎంతవరకు వెళ్తుందో చూడాలి. మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.